మాతృదేవోభవ పితృదేవోభవ. నేను మీ శ్రీధర్. ఇప్పుడు 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు ఈ 16 రోజులు గోచార ఫలితాలు 12 రాశుల వారికి ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ధనురాశి వారికి 16వ తారీఖు 7వ నెల 2025 నుండి 31వ తారీఖు 7వ నెల 2025 వరకు, అంటే ఈ 16 రోజుల పాటు గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మీకు ధనురాశి వారికి తృతీయంలో రాహుగ్రహ సంచారం అండి. తృతీయంలో రాహుగ్రహ సంచారం చాలా శుభప్రదమైన ఫలితాలే ఉంటాయి ధనురాశి వారికి. ఏ ప్రదమైన అంటే శుభప్రదమైన ఫలితాలు అంటే ఏమిటి అంటే అందరి యొక్క సహాయ సహకారాలు, మీరు పనిచేసే దగ్గర కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు కావచ్చు, ఎక్కడైనా సరే మీకు ఏదో అవసరం వచ్చి అడిగారు, ఫైనాన్షియల్ కావచ్చు, మనసా వాచా కర్మణ, మీకు మనిషి సపోర్ట్ కావాలా ఇస్తారు, ఆర్థికమైన పరిస్థితి సపోర్ట్ కావాలా ఇస్తారు, మాట సహాయం కావాలా అది ఇస్తారు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఇస్తారు. అలాగా అందరూ మీకు ఇంట్లో వారు కూడా అట్లాగే సహాయ సహకారాలు అందించడం ద్వారా నాకేంటి ఇంతమంది ఉన్నారు కదా అనేటువంటి ఒక ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మీకు ముందుకు వెళ్ళడానికి మీకు చాలా అనుకూలమైన కాలంగా కనిపిస్తూ ఉంటుంది ఈ రాహుగ్రహ సంచారం వల్ల. ఇకపోతే ఈ ధనురాశి వారికి అర్ధాష్టమ శని జరుగుతున్నదండి. అష్టమ అంటే 8, అర్ధాష్టమ అంటే 8లో సగం 4వ స్థానాన్ని కూడా మనం చాలా శని భగవాన్ యొక్క దుష్ప్రభావం చూపించేటటువంటి 5 స్థానాల్లో అర్ధాష్టమ, అష్టమ, 7.5 3 రాశులు ఏంటవి? జన్మ, వ్యయం, ద్వితీయ స్థానం. ఈ 5 స్థానాల్లో బాగా ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాడని మనం చెప్పుకోవడం జరిగింది కదా. అదేవిధంగా ఇప్పుడు ఆయన అర్ధాష్టమంలో ఉన్న కారణంగా 4వ స్థానం సుఖస్థానం అంటాం మనం, అదే మాతృస్థానం అంటాం. అలాగే చాలా వాటికి మనకి కారకత్వాలు ఉన్నాయి కాబట్టి తల్లిగారి యొక్క ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే విద్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. భూమి అలాగే ఇల్లు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోండి. వాహనం కొనాలనుకోవడం లేదా అదేనో రిపేర్ రావటం ఇట్లాంటివి ఏవో ఉంటాయి, అటువంటి ఇబ్బందులు కూడా ఉంటాయి. మన స్వభావం కూడా కొంచెం తేడాగా ఉండే అవకాశం ఉంటుంది. అందుచేత శని భగవానుడి గురించి కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనం 15 రోజుల ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి 15 రోజులు అంటున్నాం, కానీ నిజానికి ఆయన ఇక్కడ 2.5 సంవత్సరాల పాటు ఉంటారు. అందులో 1 నెల 2 నెలలు గడిచిపోయింది. ఇక్కడ వరకు మిగతాదంతా కూడా అక్కడే ఉంటారు. ఖచ్చితంగా 2 సంవత్సరాలు పైన, అంటే ఖచ్చితంగా 2.5 సంవత్సరాలు గడిచిందంతా అనేది ఇప్పుడు మనం కాలిక్యులేట్ చేయక్కర్లేదు, మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా అర్ధాష్టమ శని వల్ల జరుగుతూ ఉంటుంది. ఇకపోతే శుక్రుని యొక్క సంచారము 6వ స్థానంలో జరుగుతోందండి. శుక్రుని యొక్క సంచారం 6వ స్థానంలో ప్రతికూలమైన ఫలితాలు ఇస్తుంది, అనుకూలమైన ఫలితాలు ఇవ్వదు. తద్వారా మీకు జరిగేది ఏంటి అంటే అంటే కొంచెం జ్వరాలు, తలనొప్పులు, కాళ్ళ నొప్పులు, కడుపు నొప్పి, ఏదో ఒకటి మొత్తం మీద కొంత అనారోగ్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే మీరు రుణం ఎవరికైనా ఈ డబ్బులు ఇవ్వాల్సి ఉన్నట్టయితే కూడా ఇవ్వలేకపోతారు. వాళ్ళు నా డబ్బులు ఎప్పుడు ఇస్తామని కొంచెం మిమ్మల్ని ఒత్తిడి తీసుకొచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. లేదు మీరే లోన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు, మీకు లోన్ దొరకడం కూడా కష్టం అవుతుందండి. అది ప్రైవేట్ రంగ సంస్థ కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థ కావచ్చు, ప్రైవేట్ వ్యక్తులు కావచ్చు, ఏదైనా మొత్తానికి డబ్బుల విషయంలో, ధన విషయంలో ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ మీకు ఈ 16 రోజులు కూడా. ఇకపోతే 7వ స్థానంలో అలాగే ఈ శుక్రుడు గురించి మరొక మాట చెప్పుకుందాం. ఈ షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు, అలాగే సినిమా రంగంలో వారికి, టీవీ రంగంలో వారికి, ఈ సోషల్ మీడియా వారికి కూడా శుక్రుడు అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వజాలరు. కాబట్టి వాటికి కొంచెం పెట్టుబడి పెట్టే షేర్ మార్కెట్లో వాళ్ళు దాని దగ్గరికి వెళ్లకుండా ఉంటేనే మంచిది ఈ 16 రోజులు కూడా. అట్లాగే 7వ స్థానంలో గురువు యొక్క సంచారం జరుగుతోందండి. 7వ స్థానంలో గురువు యొక్క సంచారం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. పెళ్లి కావలసినటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళు పెళ్లి గురించి చేసేటువంటి ప్రయత్నాల్లో చాలా వరకు అడుగు ముందు పడే పరిస్థితి ఉంటుంది. అంటే అబ్బాయి నచ్చాడని చెప్పడం, అబ్బాయి అయితే అమ్మాయి నచ్చాడని చెప్పడం, లేకపోతే నిశ్చితాంబూలాలు తీసుకోవటము,
లేకపోతే పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవటం, ఇట్లాంటి కొంతమంది పెళ్లి కూడా అయ్యేటువంటి అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం ఇప్పుడు మోడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు అవకాశం లేకపోవచ్చు. మోడం కూడా 7వ తారీఖుతో వెళ్ళిపోతుంది అనుకోండి. ఆ తర్వాత ఇది మనకి ఆషాఢ మాసం కాబట్టి మోడం వెళ్ళిపోయినప్పటికీ కూడా మీకు అవకాశం లేదు. ఈ 15 రోజుల్లో అయ్యే అవకాశం అయితే లేదు. ఇంకా అష్టమ స్థానంలో రవి బుధ. రవి అష్టమ స్థానంలో అనుకూలమైన ఫలితాలు అయితే ఇవ్వరండి. పెద్ద దుఃఖాలు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందికి కలత్ర పీడ ఉంటుంది, కొంతమందికి ప్రిజనింగ్ కూడా ఉంటుంది. దుర్మార్గులకి హఠాత్తుగా ధననష్టం వచ్చే అవకాశం ఉంటుంది, కలహాలు వచ్చే అవకాశం ఉంటుంది, అవమానాలు పరాభవాలు జరిగే అవకాశం కూడా మనకి అష్టమంలో రవి వల్ల కలుగుతూ ఉన్నాయి. ఇకపోతే బుధుడి యొక్క అనుగ్రహం బాగానే ఉంటుందండి. ఇప్పుడు మనం రవి వల్ల ఏవైతే చెప్పుకున్నామో తద్భిన్నమైనటువంటి ఫలితాలన్నీ కూడా బుధుడు ఇస్తున్నాడు. రవి చేసేటటువంటి దానికి వ్యతిరేకంగా ఉండడం వలన మనకి కొంత ఊరట కలుగుతుంది, ఇది గమనించుకోగలరు. ఇకపోతే భాగ్యస్థానంలో కుజ కేతువులు ఇద్దరు సంచరిస్తున్నారు. కుజుడైతే 11 రోజులు సంచారం చేస్తున్నారు. తదుపరి దశమ స్థానంలోకి వచ్చేస్తారు. ఈయన కుజుని యొక్క సంచారం మీకు దశమంలో కానీ భాగ్యంలో కానీ మంచి శుభ ఫలితాలు ఇవ్వదు. అలాగే కేతువు కూడా భాగ్యస్థానంలో శుభ ఫలితాలు అయితే ఇవ్వరండి. ఇక్కడ దీనివల్ల ఏంటంటే మీరు ఈ దేవుడి మీద భక్తి నిలకడగా ఉండకపోవటము, ఏదో ఉపాసనలు ఏమైనా తీసుకున్నట్టయితే దాన్ని కూడా సరిగా చేయలేకపోవటము, అలాగే తండ్రి గారి వయసు ఉన్న వారి ఇంట్లో పెద్దవారు ఎవరైనా ఉన్నట్టయితే వాళ్ళకు కొంచెం అనారోగ్యాలు అవి చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళకి కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కుజ కేతువులు ఇద్దరూ కూడా 2 స్థానాల్లోనూ కూడా అదే విధమైన ఫలితాలు ఇస్తారు. కుజుడు మాత్రం 5 రోజులు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి వృత్తిపరమైనటువంటి ఇబ్బందులు కలగజేస్తారు ఆ 5 రోజులు. అందుచేత మీరు ఏ విషయాల్లో ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో విన్నారు కదండి. అందుచేత ఆ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటూ నిత్యము మనం పూజించేటటువంటి నవగ్రహాలకు సంబంధించి శ్లోకాలు కావచ్చు, గాయత్రి కావచ్చు, బీజాక్షరాలు కావచ్చు, ఇంకా లేకపోతే తదితరాలు చాలా ఉన్నాయి కదండి. వాటిలో ఏదైనా సరే మీరు చేసినట్టయితే మనకి దుష్ప్రభావాల నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. కేవలం 15 రోజులే కదండి. మనం ఎంతసేపు 15 రోజులు అంటే కళ్ళు మూసి తెరిచే లోపల అయిపోతాయి. చేత దీని గురించి పెద్దగా భయపడక్కర్లేదండి. కేవలం గోచారమే. జాతక ఫలితాల్లో ఉన్నట్టయితే అవి దశలు ఒక్కొక్క దానికి సుదీర్ఘంగా 6 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు సుదీర్ఘకాలంగా ఉండేటటువంటి ఉంటాయి. అటువంటి అనుకూలం లేనప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంచెం ఈ పరిహారాలు గట్టిగానే చేసుకోవాల్సి ఉంటుంది. చేత ఇప్పుడు గోచారమే కాబట్టి అంత బాధ లేదు. శుభం భూయాలు.